ఖచ్చితంగా నువ్వు కార్యాన్ని చూస్తావు. ఆ కీర్తనల పుస్తకము 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైనటువంటి చేతులను శుద్ధమైనటువంటి హృదయమును కలిగి ఉన్నటువంటి వాడే దేవుని చూస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పర్వతం అనగా దేవుడు, మన దేవుని మందిరము గురించి దేవుడు బోధిస్తున్నాడు. ఆయన రాజ్యం గురించి బోధిస్తున్నాడు దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, మన చేతులు శుద్ధిగా ఉన్నటువంటి చేతులను, నిర్దోషిగా ఉన్నటువంటి చేతులను మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఆశపడినంత మాత్రాన వాటిని మనం ఏం చేస్తున్నామంటే ఖరాబు చేసుకుంటున్నాం. అప్పుడు మన శుద్ధి అంతా పోతుంది. ఆ శుద్ధి పోయినప్పుడు కార్యం జరగట్లేదు. అందుకనే నా ప్రభు చెప్తున్నాడు, కొంతమంది ఏం చేస్తారంటే న్యాయంగానే ఉంటారు, న్యాయమంతులే, ప్రతిదానికి న్యాయంగానే ఉంటారు, కానీ కపటమైనటువంటి ఏంటి అంట? కపటమైనటువంటి ప్రమాణాలు చేస్తారంట. చక్కగా చెప్తున్నాడు దేవుడు. అందుకనే యేసయ్య దగ్గర కపటమైనటువంటి ప్రమాణాలు చేయకూడదు. కపటమైనటువంటి ప్రమాణాలు చేసి నీ కుటుంబాన్ని ఖరాబు చేసుకోకు. నీ బాధలు, పోయిన బాధలను మళ్ళీ తెలుసుకోకు. నీ సంసారం స్థాపిక జరగాలంటే ఆ కపటమైనటువంటి ప్రమాణాలను తీసివేయి. నీ జీవితం మారాలంటే, నువ్వు ఉద్యోగం కొట్టాలంటే, నువ్వు అభివృద్ధి పడాలంటే, నువ్వు ఉన్నతమైన స్థానానికి ఎదగాలంటే నీలో ఉన్నటువంటి ఆ కపట అన్ని తీసివేయి. ఆ ప్రమాణాలు తీసివేయి శుద్ధిగా నా ప్రభు ఎదుట నిలబడి కన్నీరు బొట్టు కాల్చంతే నా ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానానికి ఎదిగిస్తాడు. నీకు కావలసిన దీవెనలు నా దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. నీ మీదనే కాదు, నీ కుటుంబంలో, నీ పిల్లల మీద, నీ బంధువుల మీద, ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేస్తూ వాళ్ళందరి మీద ఆయన దీవెనలు కుమ్మరిస్తాడు. ఎప్పుడో నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, కపటమైనటువంటి ప్రమాణాలు చేయకుండా ఉన్నప్పుడు, వింటున్నావా? నిర్దోషమైనటువంటి చేతులు వింటున్నారా? ఎప్పుడైతే శుద్ధి కలిగినటువంటి పాపములోనికి పోతుందో అప్పుడు ఖచ్చితంగా నా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా పోగొట్టుకుంటాం. అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, కపటమైనటువంటి ప్రమాణాలు చేయకూడదు. చేస్తే నువ్వు ఆశీర్వాదానికి దూరంగా నీ అంతటికి నీవే తెచ్చుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే ఆ 4వ వచనం చదివావమ్మా? 4వ వచనం చదువు. వ్యర్థమైన దాని యందు విను, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నటువంటి వాడే దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన విని దేవుడు కావలసినటువంటి బహుమానం ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ సందేహం లేదు. ఇక ఇయ్యడు లేదు. ఆ విధంగా ఇప్పుడు నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు పొందుకనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నావు. అంతే. రీబా కళ్ళ దీరా బరా కళ్ళ దీరా బరా అది వదిలిపెట్టి వెళ్ళిపోయాక నువ్వు అంతే. నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అంతే. అయితే హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరనంటే మొట్టమొదట కపటము లేని మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి? కపటము లేని మనసు ఉండాలి. జాగ్రత్తగా రాసుకోండి. ఇక కపటము లేని మనసు ఉండాలి.
కీర్తనల పుస్తకము 32వ అధ్యాయము 2వ వచనం. 32వ అధ్యాయము 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటము లేనివాడు. ఆత్మ నిర్దోషిగా ఉండాలి, దోషిగా ఉండొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే అబద్ధాలాడి హృదయములో పెట్టుకుంటారు. ఇక మానిపోతలే. చూడు దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు కూడా నీ హృదయంలో ఉండదు. నీ మనస్సాక్షి దెబ్బతింటది ఎప్పుడైనా సరే. నువ్వు కపటముగా మనుషులకు మోసం చేయొచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు మోసం చేయలేవు. ఈ కపటాలన్నీ తీసివేయాలి నా ప్రభు చెప్తున్నాడు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గర మేలు పొందుకుంటారు ఖచ్చితంగా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కపటము లేనటువంటి వారు. అదే 17వ అధ్యాయము 1వ వచనం ఒకటి చదివి వినిపిస్తావన్నా. యెహోవా ఈ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? 15వ అధ్యాయమేనా? 15:1. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద, నీ పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నివసించదగిన వాడు ఎవడు? 2 దాకా వాటిని. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అది హృదయపూర్వకంగా నువ్వు నిజము పలకాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర నిజము పలకాలి. వాళ్ళ హృదయములోనే సత్యం ఉంటుంది. వాళ్ళ హృదయములో సత్యం ఉన్నది కాబట్టి సత్యంగా నడిపించబడతారు. వాళ్ళకు ఏ మేలు చేయక నా దేవుడు మానడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మన హృదయము శుద్ధి కలిగి మనం జీవిస్తే దేవుని దగ్గర ఖచ్చితంగా మేలు పొందుకుంటాము. అందుకనే ఈ కపటాలన్నీ తీసివేయాలని దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఒక భక్తుని నేను మీ ముందట పెడుతున్నాను. ఈయన పేరేం పేరంటే నతానియేలు. ఈయన పేరేం పేరు? నతానియేలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతనాయేలు యొద్దకు వచ్చి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యము? దేవుడే చెప్తున్నాడు స్వయంగా. మళ్ళీ రిపీట్ చేయండి అన్న మాట, రిపీట్ చేయి. యేసు నతానియేలు యొద్దకు వచ్చుచు ఇదిగో ఇతడు నిజముగా నాకు భక్తి చేస్తున్నటువంటి వాడు, నిజముగా నన్ను అంగీకరించినటువంటి వాడు, నిజముగా సత్య సంఘములో నిలబడినటువంటి వాడు. ఇతని గురించి ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ 2026లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఏ కపటము లేదని. బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నిన్ను సాక్ష్యం చెప్పుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నిన్ను చూసి ఈయనలో ఏ కపటము లేదు అని జనాల దృష్టి నుంచి రావాలంట. అప్పుడంట దేవుడు నీ కార్యం చేయటం దేవుడు మొదలు పెడతాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ నతానియేలు మొట్టమొదట దేవుని ఎరగనటువంటి వాడు. దేవుని దగ్గరికి రాగానే దేవుడే అతన్ని కోరుకొని అంటున్న మాట నిజముగా. అయ్యా,
నీ దగ్గర కపటం లేదు. అందుకే నేను దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే చెడు సాతాను తీసుకొస్తాడు. అది మనకు కలిగేది కాదు. వాడు అట్లా పుట్టిస్తాడు, భ్రమ పుట్టిస్తాడు. ఆ భ్రమ వలన మనం కపటంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మన జీవితాలన్నీ ఖరాబ్ అయిపోతాయి. అప్పుడు అందుకనే మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ కపట ఉపాయం ఎవరు చేస్తున్నారు అనేది ఆలోచన చేసుకోవాలి. ఈ ఆలోచన లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలము మనం ఆశీర్వదించబడం, సమస్యలు తీరవు, బాధలు పోవు. అందుకనే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నువ్వు కపటాన్ని తీసివేసి ఇదిగో నతానియేలు లెక్క నువ్వు జీవించాలని నా ప్రభు ఈరోజు నీతో కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను చూడగానే నీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈమెలో కపటం లేదు, ఈయనలో కపటం లేదు, నేను ఏదైనా చేయగలనని దేవుడు మీకు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక్కసారి సామెతల పుస్తకానికి వస్తారా? సామెతల పుస్తకము 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారంటే కపటమైనటువంటి వాళ్ళు యథార్థంగా ప్రార్థన చేయరు. కపటమైనటువంటి వాళ్ళు ఏదైనా ఒకటి అవుపడితే దాని ఆలోచన పెట్టిపోతారు. కానీ నేను శ్రమపడ్డా, నేను ప్రార్థన చేసినా దేవుడు నాకు మేలు చేస్తాడనే ఆలోచన కలగదు వీళ్ళకి. కానీ యథార్థంగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నేను ఈ కుయుక్తి మాటలను నేను పట్టించుకోను, నమ్మను. దేవుడు నాకు చేస్తానన్న దేవుడు నాకెందుకు చేయడని దేవుని దగ్గర నిలబడి వాడు చూస్తుండగానే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకని నా ప్రభు ఈ కపటాలన్నీ తీసివేయాలి, యథార్థంగా జీవించాలని దేవుడు చెప్తున్నాడు. ఈ సంవత్సరం అంతా నీకు దీవెనలే, ఈ సంవత్సరం అంతా నీకు ఆశీర్వాదమే, ఈ సంవత్సరం అంతా నువ్వు కోరుకునే అన్ని దేవుడు జరిపిస్తాడంతే. కపటాన్ని తీసివే. నతానేలును దేవుడు గుర్తుపట్టాడు, ఇతడు కపటం లేనివాడు అన్నాడు. వెంటనే అతనిని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దేవుని రాకడ కొరానికి సిద్ధపరిచి నిలబెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? రెండవదిగా హృదయం శుద్ధి గలవారు దేవుని చూడాలంటే రెండవది పాపాన్ని విడిచిన జీవితం జీవించాలి. కొంతమంది పాపాన్ని అట్నే పట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మీతో మాట్లాడుతున్నాడు. ఈ పాపము నీలో ఉంటే దేవునితో జీవించే జీవితము చాలా ఖరాబ్ అయిపోద్ది. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఎప్పుడైనా సరే ఈ పాపములో జీవిస్తున్నటువంటి నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ఏది అడిగినా కూడా నీకు అడ్డుపడేది ఏంటంటే ఈ పాపం అడ్డుపడుతుంది నీకు. కొంతమంది ఏం చేస్తారంటే పాపాన్ని నేను తీసివేసుకుంటున్నాను, మంచిగా నేను జీవిస్తాను, దేవుడి కొరకు వైరాగం కలిగి జీవిస్తాను, ఆయన రాజ్యంలో చేర్చబడతాను, ఆయనకు ప్రార్థన చేస్తే ఏదైనా చేయగలుగుతాడని అంటారు. తర్వాత పాపంలో పడిపోతాడు. పాపంలో పడిపోయిన తర్వాత అనారోగ్యం వచ్చే, కుటుంబాలు బాధలకు వచ్చే, పిల్లలు చెప్తే వినరాయే, భర్త ఒక పక్క కాయే, భార్య ఒక పక్క కాయే, కుటుంబాన్ని అంతా చూసేవాళ్ళు అన్యజనులు నవ్వుతుండ్రి. మరి మనం బ్రతికి ఎన్నడూ మారాలే. అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తున్నటువంటి మాట స్పష్టంగా నువ్వు దేవుని చూడాలంటే ఇదిగో పాపము జీవితాన్ని నువ్వు తీసివేయాలంటే మరో మాట లేదు. నా ప్రభు చెప్తున్నాడు, పాపములో జీవిస్తున్న జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు జీవిస్తే నా ప్రభు నిన్ను అత్తుకుంటాడు,
నా ప్రభు నిన్ను ఎత్తుకుంటాడు, నా ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుచుకుంటాడు, నా ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానానికి నా దేవుడు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే పాపము తన హృదయంలో పెట్టుకుంటే నువ్వు దేవుని చూడలేవు, ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. జాగ్రత్త, దేవుడు చెప్తున్నాడు. చదువుతారా మాట? అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 18వ వచనం. 19వ అధ్యాయము 18వ వచనం. విశ్వసించిన వారు విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని చదువునా. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. చూశారా? కాల్చివేశారు. వారు వారి లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను. 50,000 వెండి రూకాలైన. వాటి వేల అంటే ఆ పుస్తకాల విలువ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయ్యా ఇక మంత్రం చేస్తున్నాడు అయ్యా, నా పని అయిపోయిందని ఈ సంవత్సరంలో మీరు అనరిక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నాకు మంత్రం చేస్తున్నాడయ్యా, నా వెనుకంగానే వస్తున్నాడయ్యా, నన్ను ఏదేదో చేస్తున్నాడయ్యా, నన్ను ఏదేదో కౌగిస్తున్నాడయ్యా, నన్ను ఏదేదో చేస్తున్నాడయ్యా. ఇవన్నీ నా ప్రభు వెంటనే ఈ 2026లో తీసివేశాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నటువంటి మాంత్రిక విద్యను అవలంబించిన వాళ్ళందరూ ఆ పుస్తకాలు తీసుకొని వచ్చి దైవజనుని దగ్గర పెట్టి, అయ్యా మేము ఇన్ని రోజులు పాపాలు చేశాము, అందరి జనాలను పాపాలు చేసి అందరిని చంపాము, అందరిని బాధ పెట్టాము, అందరినీ ఆశీర్వాదం లేకుండా చేశాము, ఇబ్బందులు పాలు చేశాము, బాధలు పెట్టాము. అయ్యా ఇది సత్యమైనటువంటి మాటలు మాకు తెలియక, మా హృదయంలో శుద్ధి లేక మేమందరం ఈ విధంగా అయిపోయామయ్యా. నీవు ఈ రోజు వచ్చి ఈ సత్యాన్ని మాకు ప్రకటించావయ్యా, అందుకనే మేమందరము మారిపోతున్నాము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నా దేవుడు చెప్తున్నాడు, మాంత్రికులు ఈ అస్మాపురంలో గాని ఎక్కడ ఉన్నా గాని నా దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు మారిపోతున్నారంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మాంత్రికులు మారుతున్నారంతే, మాంత్రికులు మారుతున్నారంతే. ఎందుకు మారుతారు వాళ్ళు? సత్యం ఇక్కడ నిలబడింది, యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు. అందుకనే ఈ సత్యములో జీవిస్తున్నటువంటి నీవు ఆయన దగ్గర మేలు పొందుకోవాలంటే, వారు నీ నుండి దూరమయ్యాలంటే, వారు మార్చబడాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? హృదయము శుద్ధి కలిగి ఉండాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మార్చబడతారు. నీ హృదయములు శుద్ధి లేక, నీ హృదయములు శుద్ధి లేక ఏసయ్య చెయ్యడాయే మంటకాడ కూర్చుంటే ఓలొచ్చాడుగా, పనికి వెళ్ళినప్పుడు ఓలొచ్చాడుగా, ఇంకా నీ బతికింతేనమ్మా, ఇంకా ఈ పని అయిపోయిందమ్మా. దేవుని బిడ్డలారా, నా దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో శుద్ధి కావాలి. నా ప్రభు ఇదిగో మన ఎదుట నిలబడి చూస్తా ఉన్నాడు. ఆయన మన ఎదుట నిలబడి ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన ఇదిగో ఎవరైనా సరే మాంత్రికులకు భయపడుతున్నారేమో, మాంత్రికులను తోలు తీసే దేవుడు ఇక్కడ నిలబడ్డాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎంతవరకు దేవుడు చూసి వాళ్ళు రాలేదా? వచ్చి ఆ మాంత్రిక బుక్స్లన్నీ తీసుకొని వచ్చి, అయ్యా ఇంకా ఏసేయండి నమ్ముకుంటామయ్యా, మా బ్రతుకు మార్చుకుంటామయ్యా, మా పాపాన్ని తీసివేసుకుంటామని ఏసయ్య దగ్గర
నిలబడి ఆయన రాజ్యపురానికి ఎదురు చూస్తున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ ప్రకటించిన ఆయన ఎవరో తెలుసా? ఈయన పౌలు. మొట్టమొదటి ఆయన పేరే తెలుసా? సౌలు. ఈ సౌలు మొట్టమొదట దేవుని బిడ్డలందరినీ ఈడ్చుకొట్టేవాడు. ఎవరు? ఈ పౌలు. ఈయన ప్రసంగం చేస్తే అక్కడ మాంత్రికులందరూ మారిపోయారు. ఆయన జీవితానికి వెళ్తే ఈ పాప జీవితాన్ని తీసివేసుకున్నాడు ఆయన మొట్టమొదట. ఫస్ట్ పాపాత్ముడే. దేవుని బిడ్డలారా, పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసిన వాడే. నా ప్రభు అయిన యేసు తప్ప నీతిమంతుడు ఒక్కడు లేడు. ఆయనను అంగీకరించినటువంటి మనము నీతిమంతులుగా జీవించబడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అతడు దేవునికి పట్టుబడి వెంటనే అతడు పాపాన్ని ఒప్పుకొని నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఆయన ప్రసంగం చేస్తే మాంత్రికులు సైతము మారిపోయారు, పాపాలు ఒప్పుకున్నారు. అదే కాదు, అనారోగ్యాల చేత బాధపడుతున్న వారు, నడుముకు కట్లు కట్టుకున్నటువంటి వారు, గడ్డల చేత బాధపడుతున్నటువంటి వారు అనేకులు ఆయన నడుస్తుండగానే, ఆయన నీడ తలగగానే అనేకులు స్వస్థత పొందుకున్నారు. ఒకవేళ దేవుని బిడ్డలారా, నా ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అనారోగ్యాల చేత ఆ విధంగా మీరు బాధపడుతున్నారేమో, నా ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరైనా సరే అనారోగ్యం చేత బాధపడుతున్నారో ఆ అనారోగ్యము పూర్తిగా నా దేవుడు విడుదల కలగజేశాడంతే. అది పోతుందంతే. ఇక కథం రీబా కల ధీరా బరాబరా, అది మళ్ళీ అవుపడదు. ఇక ఇది స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతంగా మార్చాడు, దేవుని జీవితం జీవించాడు, అతని ద్వారా అనేకులు రక్షణ పొందారు. ఈ కొత్త నిబంధనల్లో పత్రికలు రాసినటువంటి వాడు ఆయనే పౌలు. అంతగా జీవించాడు. మొట్టమొదట దేవుని బిడ్డలను ఈడ్చుకొట్టి, చదవండి ఆ మాట. అదే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం ఆ నుంచి 2 వచనాలు చదవండి, మీకు వినిపిస్తాను. 1వ అధ్యాయము వచనమా 9వ వచనము, 9వ అధ్యాయము 1వ వచనం. ఈ మాటలు చెప్పి 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి చదువు. ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజాల వారికి పత్రికలు అడిగాడు. ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి వీడు ఫైర్ చేశాడు. ఏమని? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఈ ఊళ్ళో ఉండొద్దు. నువ్వు నాకు ఆర్డర్ ఇస్తావా, ఆర్డర్ ఇవ్వవా? ఒకవేళ వీళ్ళను చంపేస్తే పారదోలితే పెట్టినరా, నాకే హాని రాకూడదు. మీరు కావాలి, మీరు సంతకం చేయండి. ఒకవేళ మీరు సంతకం చేయకపోతే వాళ్ళని ఏమైనా చేయాలంటే నన్ను కచ్చిలో పెడతారు. వాళ్ళని ఏం చేశాడు? బెదిరించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించాడు. బెదిరించి వెంటనే ఆ కాగితాలు, అదే పత్రికలు రాపిచ్చి ఇదిగో ఉన్నటువంటి యెరూషలేమునకు పంపించాలని ఆలోచన చేశాడు. ఎవరు? సౌలు. అయితే ఆ నుంచి కిందికి వచ్చిన చదువునాలా, ఆ నుంచి కిందికి వచ్చిన చదువు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు
మిమ్మల్ని మోసం చేస్తుంటే, మిమ్మల్ని బాధ పెడుతుంటే నా దేవుడు చూడనే చూడడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఎప్పుడు నువ్వు నీతిగా ఉంటే, పాప జీవితం తీసివేసి నీతి మంత్రుడిగా నువ్వు జీవిస్తే ఆయన కనురెప్పలా నిన్ను కాపాడుతూనే ఉంటాడు. అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అతని చుట్టూ ఒక ఎలుగు ప్రకాశించను. ఆ ఎలుగు ఎవరో తెలుసా? నా ప్రభువైన యేసు కూడా చబడ్లో ఆ ఎలుగును చూడాలని ఆశ కలుగుతున్నా, ఆ ఎలుగుతో బ్రతకాలని ఆశ కలుగుతున్నటువంటి మీరు ఆ నీతి కలిగిన జీవితాన్ని మీరు జీవించండి. ఈ పాపాన్ని తీసివేయండి. నా దేవుడు మీ మధ్యలో కాదు, మీరు నడుస్తుంటే కూడా వెలుగుగా ప్రకాశిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మీరు ఎక్కడ భయం కలిగి నడుస్తుంటారో అక్కడ కూడా నా ప్రభు ఆ వెలుగు ప్రత్యక్షతగా నీకు నిలబడతాడు. నీ మార్గము సరళం కావట్లేదేమో, ఇరుకుగా ఉందేమో, అది దేవుడు సరళము చేసి నిన్ను పంపిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. అందుకనే ఇప్పుడు ఈ పాప జీవితాన్ని తీసివేసి నీతి మంత్రిగా మనం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా దేవుని మనం చూస్తాము. దేవుని దగ్గర ఖచ్చితంగా మేలు పొందుకుంటాము. ఇతడు ఏం చేశాడు? నన్ను ఏం చేయలే అనుకున్నాడు. ఇప్పుడు ఆడు మాంత్రికుడు కూడా అట్టే అన్నాడు, నన్ను ఏం చేయలేదులే, నన్నే ఇంకెవడబ్బా ఈ ఊళ్ళో నాకన్నా ఎవడో పోటుగాడో, నాకన్నా ఎవడో చూద్దాం, పోటుగాడు ఎవడున్నాడో చూద్దాం అనుకున్నాడు. సమయం అయిపోయింది. రానే వచ్చాడు దేవుడు, ఒక దైవజనుని తీసుకొచ్చి పెట్టాడు. వెంటనే వాడు ప్రసంగం చేస్తుంటేనే అబ్బో ఇదేదో మాకు పెద్ద బాధకరంగా ఉంటుంది అని చెప్పి ఆ బుక్కులో తీసుకొని వచ్చి, ఇంటున్నారా, దైవజనుని పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇక్కడి నుంచి పాపం పనులు మేము చెయ్యము, మీరు ఏ విధంగా దేవుని నమ్ముకుంటున్నారో ఆ విధంగానే మేము దేవుని నమ్ముకుంటారని వాళ్ళు వెంటనే అక్కడ సాక్ష్యం ఇచ్చి దేవుని కొరకు నిలబడ్డారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే పాప జీవితాన్ని తీసివేయాలి. వెంటనే దేవుడు దర్శించి ఆ వెలుగు కమ్మగానే కళ్ళు పోయాయి. ఎవరికే? సౌలుకో కళ్ళు పోయాయి. అప్పుడు అంటాడు, ఆ మాట చదువు, ఆ ఒక్క మాట చదువు, నేను ముగించాను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నువ్వు ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? నా బిడ్డలను విమర్శిస్తే, నా బిడ్డలను బాధ పెడితే, నన్ను బాధ పెట్టినట్టు కాదా? నా బిడ్డలను కొడితే, నా బిడ్డలకు అనారోగ్యం పెడితే, నా బిడ్డలకు వ్యాధులు పెడితే, నా బిడ్డలకు వ్యాధులు పెడితే నాకు బాధ కాదా? సౌలా అతనితో అతని స్వరం పలుకుట విన్నాడు. ఎవరు? సౌలు విన్నాడు. కానీ అక్కడ ఆ స్వరాన్ని ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వినలేదు. కానీ సౌలు విన్నాడు. కళ్ళు పోయాయి, చూపు లేదు. మళ్ళీ వెంటనే దైవజనునికి ఆజ్ఞాపించాడు. దైవజనుడు అన్నాడు, అయ్యా ఈ సౌలు పెద్ద దుష్టుడయ్యా, వాడు పాప జీవితం జీవించేవాడయ్యా, అతని దగ్గరికి వెళ్ళి నాకు ప్రార్థన చేయమంటావయ్యా అంటే, లేదు అతనిని నేను వింటున్నారా, అతన్ని నేను 20వ వచనం చదువునానా. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుకుంటూ వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అక్కడ దైవజనుడు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు గాని అతడు మాత్రము నాకు కావాలి. అననీయా నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి, అతడు నీ దగ్గరికి వస్తాడని చెప్పగానే మరో మాట లేకుండా ఇదిగో దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయగానే వెంటనే
విడుదల పొందుకొని స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ పాపము నుంచి విడిపించబడి అతడు ఏమైపోయాడో తెలుసా? ఇక దేవుని కొరకు వైరాగం కలిగి జీవించి సేవ చేయటం మొదలు పెట్టాడు. బాప్తిజం తీసుకున్నాడు దైవజనం ద్వారానే. అందుకని దేవుని బిడ్డలారా, కొంతమంది బాప్తిసాలు ఎవరైనా తీసుకోకముందు ఉంటే ఖచ్చితంగా మీరు బాప్తిసాలు తీసుకోండి. నా దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు అనుకున్న బహుమానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు రెండవదిగా పాప జీవితం జీవించకుండా ఉన్నది ఎవరు? పాపాన్ని విడిచింది ఎవరు? ఇప్పుడు సభలు. ఒక్క మాట చదువుతారా? ఒక్క మాట. కీర్తనల పుస్తకం 51వ కీర్తన 11వ వచనం. 51:11. ఇగో ప్రార్థన చేస్తున్నాడు ఒక భక్తుడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి నువ్వు తీసివేయకుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? దేవుని మందిరంలో. హృదయం శుద్ధి గల కొంతమంది ఆత్మ పొందుకున్నటువంటి వారు ఆత్మను ఏం చేస్తారంటే పోగొట్టుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆత్మను పొందుకున్నటువంటి వారు ఆత్మను పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మళ్ళీ చదవదే మాట. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకయ్యా అని దేవుని మందిరములో ఆయన శుద్ధి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆ జీవితం మనకు ఉండాలి. అప్పుడు ఆయన నీకు పరిశుద్ధాత్మ తీసివేయడం, పరిశుద్ధాత్మ ఇంకా ఇంకా పొందుకోటట్టుగా కృపావరాలు దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మూడవదిగా దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన గలవారు, హృదయం శుద్ధి గలవారు. ఎవరంట మూడవది? అమ్మమ్మ చెప్పండి. దేవునికి ఇష్టమైన ఆలోచన గలవారు. దేవునికి కొంతమంది ఇష్టంగా బ్రతకరు. దేవుడు నాకు ఏమమ్మా, నేను ఇన్ని సంవత్సరాలు అయిందమ్మా, నాకు మేలే చేయట్లేదమ్మా. నీకు చేసినాడే? అమ్మో నాకు చేశాడు. నేనైతే ఇప్పుడు సంవత్సరం అయిందమ్మా, ఈ సంవత్సరం నుంచి నాకు మేలే కలగట్లేదమ్మా, నేను ఎందుకు పోతున్నా నాకే తెలియట్లేదు అంటారు కొంతమంది. నేను దేవుని ఎందుకు నమ్ముకున్నా నాకే తెలియదు అంటారు కొంతమంది. ఏదో అందరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, వెళ్ళిపోయాను. కానీ అమ్మా అల్లకు పోయిన తర్వాత ఇదేందమ్మా ఇట్లా జరిగిపోయింది, సంవత్సరం అయిపోయింది, నేను పోతుందేమో అనుకున్నా, ఇంకా పోకపోయా. నీ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనతోటి నువ్వు బ్రతకవైతివి, ప్రార్థన చేయవైతివి. మరి దేవుని దగ్గర ఎలా మేలు పొందుకుంటావు చెప్పండి? ఎట్లా మేలు చెప్తావు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి, మీరే ఆలోచన చేసుకోండి. అది చదువుతారా? ఆ మాటల్లోనికి మనం వెళ్తాము. రోమా పుస్తకము 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఎట్లా అంటే లోకములో ఉన్నటువంటి వాళ్ళ మర్యాదలను బట్టి ఫాలో అవుతున్నారు. మీరు మళ్ళా అదే చదివి ఆపమ్మా. మీరు ఈ లోక మర్యాదలు అనుసరిస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? అనుసరించొద్దనేమో. దేవుడు చెప్తే నువ్వేం చేస్తున్నావు? ఈ లోక మర్యాదల చొప్పున నువ్వు నడుచుకుంటున్నావు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనసు మారి నూతన మగుట వలన నీవు ఇప్పుడు రూపాంతరము పొందాలట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీ మనసు మారాలట. ఇప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే మనసు మారాలి. లోకములో ఉన్నాయంటే అవన్నీ తీసివేయాలి. దేవుని అనుసారంగా, దేవుని ఆలోచనలతోటి, దేవుని పద్ధతులతోటి నువ్వు బ్రతికితే
ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుని ప్రార్థన చేస్తుండగానే ఆయన ఖచ్చితంగా వింటాడు. దైవజనుడు చేయి పెట్టగానే ఆ అనారోగ్యం పోతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒక భక్తుని చూపించి నేను ముగించబోతున్నాను. ఇక హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. దేవునికి ఇష్టమైన ఆలోచనతో బ్రతికిన వారిని ఒకరు చూపెట్టాలి కదా. మరి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు కొనిపోకబడ మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవుని దగ్గర సాక్ష్యం పొందాడు. అతడు ఇష్టడుగా బ్రతికాడు. ఎవరు? హనోక్. అందుకనే దేవుని బిడ్డలారా, పాప జీవితాన్ని జీవించకుండా నీవు ఇష్టడుగా దేవునికి బ్రతుకు. దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఆయన 365 ఏళ్ళు బ్రతికాడు. ఎవరు? హనోకు. ఆయన 3 ఏండ్లు దేవునితో నడిచి పిల్లలను కుమార్తెలను కన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే పిల్లలు పుట్టగానే నిద్ర వస్తుందని అంటాం. కానీ అట్లా కాదు. ఆయన దేవునితోటే నడిచాడు, దేవునితోటే ఉన్నాడు. రాత్రి ఇక్కడ పండ పెడితే ఆ పిల్లలను కొంచెం ఇచ్చిట్ అంటే అందరు చూస్తూ ఉంటుండ్రు, మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. మరి నాకు పిల్లలు లేరా? దేవుడు పుట్టించిన పిల్లలు లేరా? దేవుని వాక్యము ఏం వింటున్నారు? ఆ రోజు అప్పుడు నేను వచ్చే కొడదామని అనుకున్నప్పుడు మీరు ఎంత అన్యుల మాదిరిగా తయారైపోయారో దేవుని వాక్యం చెప్తుంటే నీ మనసు ఎట్లా వస్తుంది? పిల్లల దిక్కు ఎప్పుడైనా ఆలోచన చేసుకోండి దేవుని బిడ్డలారా. చిన్నపిల్లలైనా